మన భారతదేశంలో సమస్యలు లేవా? మన భారతదేశం గురించి మనం మాట్లాడుకుందాం. భారతదేశంలో కాన్స్టిట్యూషన్ని గౌరవించిన మీరు వేదాలను గౌరవించలేదు అని అంటాను నేను. వేదాలను మీరు సరిగ్గా చదివారో, బాగా చదివారో, ఋగ్వేదంలో మాత్రం 4-5 శ్లోకాలు బాగా చెప్పేస్తారు. మిగతా శ్లోకాలు మీకు వచ్చో రాదో నాకు తెలియదు. 4 శ్లోకాలు చదివిన పండితులే లేరు. మీరు మాత్రం ఖురాన్ చదివే టైం ఎక్కడి నుంచి దొరికిందో నాకు తెలియదు. 4 వేదాలు మీరు ఎంత బాగా ఆయుష్పట్టు పట్టారో నాకు తెలియదు. ఆ వాయుపట్టు నిజంగా మీరు పట్టుంటే నెక్స్ట్ డిబేట్కి మీరు వస్తారో లేదో నాకైతే డౌటే. ఇప్పుడు మీరే డైరెక్ట్గా స్టూడియోకి రండి అని నేను 3 months నుంచి కాళ్ళ వేలబడ్డా మీరు రాలేదు, కానీ మీరు వచ్చారు, సంతోషం. బట్ నెక్స్ట్ డిబేట్ కి మీరు వస్తారా రారా? ఇప్పుడు నెక్స్ట్ డిబేట్ వేదాల గురించి 4 ఉంటారు. 4 వేదాలు చదివిన పండితుడే లేడు సార్. సార్ ఇప్పుడు వినండి, ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఆహ్వానిస్తున్నారు, ఒక విషయం చెప్తాను మీకు నేను. ఎందుకంటే మీరు రావాలని కోరుకుంటున్నారు కదా మంచి ఉద్దేశంతో. మీ సంకల్పం ఏంటి, ఇంటెన్షన్ ఏంటి మీరు నన్ను పిలవడానికి? మీరు అల్లా అల్లా అని అంటున్నారు. అల్లా అనే పదమే తప్పు అని చెప్పి మీతో అనిపించాలనుకున్నా మీరు అనేసారు. నేను అనలేదు అలా, నేను అనలేదా? మీరు అర్థం చేసుకున్నారు, చెప్తారు కింద. లేదు చూడండి, ఇప్పుడు ఇది తమ్లైన్ ఎవరు పెట్టారు? ఇది మా ఛానల్ వాళ్ళు పెడతారు. ఎందుకు? ఎవరైనా పెట్టింది ఎవరు? ముస్లింలకు వేదాలు నేర్పిస్తున్నాడు, వీడి అసలు పేరు అని, వీడు అని చెప్పొచ్చా? రైట్, ఏదో ప్రేమ ఎక్కువైపోయింది. అంటే ఇలాంటి ప్లాట్ఫామ్ పై నేను వచ్చేసి నేను మాట్లాడాలన్నా, నా టైంని వేస్ట్ చేసుకోవాలన్నా చెప్తున్నాను. అంటే కనీస దాన్ని ఏమంటారు, సంస్కారం లేదని చెప్పొచ్చు కదా. ఇప్పుడు చూడండి, వీడి మతం ఏదో వీడికి పాపం ఆయన చెప్పలేదు, సంతోష్ ఘనపాటి గారు చెప్పలేదు. అంటే ఈ తమ్లైన్లు ఎందుకు పెట్టారు ఇట్లా? అంటే ఒక పాపులారిటీ కోసము, వ్యూస్ కోసం ఎంత దిగజారినటువంటి స్థాయికైనా వెళ్ళిపోతారా? అది తప్పు కదా. రైట్, నేను ఇప్పుడు మీ నుంచి వకాలత్ పుచ్చుకుంటా. పక్క ఏంటండి వకాలత్ నేను పుచ్చుకొని చెప్తా. మీరు మనుషులు, నిమిత్త మాత్రులే. మీరు దేవుణ్ణి బోధించే అంత గొప్ప వాళ్ళని మీ ఫీలింగు. వేదాల్ని మొత్తం చదివినా అని మీ ఫీలింగ్, కానీ మీరు వేదాల్లో 10% కూడా చదవలేదనేది నా. సార్ నేను 10% చదవలేదు. ఇప్పుడు మీరు హిందూ కదా, ఒక విషయం చెప్పండి. మీరు హిందూ? అవును. మహేందర్? అవును. మీరు హిందూ కదా? నేను చెప్తున్నాను, అసలు హిందూ అవ్వడానికి ప్రాథమికంగా కావాల్సింది ఏందో చెప్పండి. హిందూగా కావడానికి నేను మా పూర్వీకులకు పుడితే చాలు అంటున్నా నేను. ఓకే, రైట్. మీరు మీ పూర్వీకులకు పుట్టి మీరెందుకు ముస్లిం అయ్యారు? సరే, మీరు ఒక విషయం చెప్తాను. మీ అమ్మ నాన్న తెలియదు, మీకు అంత ఏం తెలిసిపోయింది? సనాతన ధర్మంపై నేను ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మరి సనాతన ధర్మం మీద, సనాతన ధర్మానికి వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడే నేను నమ్ముతున్నాను. వేదాల ప్రకారంగా దేవుని గుణగాలు నేను నమ్ముతున్నాను. వేదాల ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమ్ముతున్నాను. కాబట్టి నేను నిజమైనటువంటి చాలా ప్రేమతో మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నా. ఒక విషయం, ధర్మాన్ని మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటే చక్కగా బొట్టు పెట్టుకోండి. సనాతన ధర్మం టోపీ పెట్టుకోమని చెప్పలేదు. మీరు వక్రీకరిస్తున్నారు. మీరు ఒక హిందూ ముస్లిం లో నటిస్తున్నారు. అంటే మీరు నా టోపీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను మీ బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనము మన ధర్మాలను ఆచరిస్తే సరిపోతుంది. రైట్. ఏ పక్షపాతిగా మీరు లించుంటున్నారో నాకు చెప్పండి. ఒక విషయం ఏంటంటే, నేను నిలబడితే అన్ని మతాల వారు వస్తారు. అందరూ పక్షాల పక్కన సిరాజ్ గారు లించుంటున్నారా లేదా? సూటి సమాధానం. ఖచ్చితంగా. రైట్. జై శ్రీరామ్ అనండి. నేను చెప్పాను కదా, జై శ్రీరామ్ అనండి. చెప్పాను. మీరు ఒక అబద్ధ ప్రవక్త ఒప్పుకోండి. ఎవరు? సూటి ప్రశ్న. మీరు ఒక విషయం అడుగుతాను మహేందర్ గారు, ఒక విషయం అడుగుతాను. గాయత్రి మంత్రం చదవండి మీరు. నేను గాయత్రి మంత్రం తెలుసా? గాయత్రి మంత్రం తెలుసు. మీలాంటి మోసగాళ్ళు ఏం చేశారు? నా చరిత్రను తిరగరాశారు. నా వేదమే నా పాఠ్య పుస్తకాలు లేకపోతే నేను ఎలా చదువుతాను చెప్పండి? నెహ్రూ గారు ఆ రోజు దేశాన్ని విభజించినప్పుడు దాంట్లో ఔరంగజేబ్ గురించి రాస్తాడు, గజ్నీ మహమ్మద్ గురించి రాస్తాడు. నా వేదం గురించి ఎక్కడుంది? ఎవరు రాశారు చెప్పండి? ఎవరు రాశారు? నా పూర్వీకులు రాశారు. అట్లా నెహ్రూ గారు చేసిన రాజ్యాంగం అది. మాకు తెలుసు అది. అదే మా బాధ. మీలాంటి వాళ్ళు సగం ఉండి మీరు అందరి పక్షాన ఉంటానని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్ చెప్పలేరు, జై శ్రీరామ్ చెప్పలేరు, మీరు అల్లానే ఒక దేవుడు అని చెప్పలేరు. ఇంకా మీరు ఏం చెప్పగలరో చెప్పండి. సూటి ప్రశ్న. ఇక నో మజాక్. మానవులందరూ ఒకే జంట సంతానం అని చెప్తున్నాను చాలా గర్వంగా. మానవులందరూ ఒకే జంట సంతానం. మానవులందరినీ పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే. చాలా ధైర్యంగా, చాలా గర్వంగా నేను ఈ విషయాన్ని స్టేజ్ల మీద చెప్తున్నా. అంతకంటే గొప్ప ఇప్పుడు ఏ దేవుడు అని చెప్తారు? ఇప్పుడు నన్ను గాయత్రి మంత్రం అన్నారు. నేను గాయత్రి మంత్రం చదవకపోతే బొట్టు తుడిచేయాలా? అది అర్థం కాదండి. దాని అర్థం మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి సమాధానంగా అదే. ఇప్పుడు మా పిల్లలందరికీ అస్తిత్వం నేర్పించాలని ఇందాక మీరు అన్నారు. సిగ్నేచర్ స్టూడియోస్, వేదాలు, గొడవలు, పాస్టర్లు, పండితులు కాదు. మీరు ఏదైతే జై శ్రీరామ్ అనలేకపోయారో
అదే ప్రాబ్లం. నేను మీకు మేము అల్లాహు అక్బర్ అంటాం, మా ప్రాబ్లం లేదు, మాతో ఎవరికి ప్రాబ్లం లేదు. ప్రైజ్ ద లార్డ్ అంటాం, ప్రాబ్లం లేదు. సిరాజ్ గారు జై చంద్రబాబు, జై జగన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే తప్పేముందండి? జై శ్రీరామ్ 3 సార్లు అదే అనండి. ఇప్పుడు సార్ నేను ఖాళీగా మీరు 3 సార్లు జై శ్రీరామ్ అని మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పాను, మీరు చెప్పిస్తున్నారు కాబట్టి నేను చెప్పాను. దాన్ని అర్థం మీరు చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవట్లేదు దాన్ని. శ్రీరాజ్ గారు, మీ మనసులో జై శ్రీరామ్ అంటే మీ మత ప్రజల నుంచి ప్రెజర్స్ ఉంటాయని మీరు అనట్లేదు. ఎవరు? మీరు. వాళ్ళకు కూడా తెలియాలి కదా. నేను అంటున్నాను, అనాలి అనే భయం మీకు అవసరం లేదు. జై శ్రీరామ్ అనడంలో మీ ధర్మంకి ఏ రకమైన ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నా, మిమ్మల్ని ఎవరేమనరు. జై శ్రీరామ్ అనకూడదు అని ఖురాన్ లో ఉందా? నేను అదే అంటున్నానండి. మరి అనేయండి సార్. జై శ్రీరామ్ అంటే మీరు జై శ్రీరామ్ అని 3 సార్లు అంటే నా అంత సంతోషకరమైన మనిషి ఇంకెవరు లేరు. అదే అన్నాను కదండి. మీరు మహేందర్ని ఏం అడిగినా నేను అది దానికి దాసి. మీకు చెప్పండి, జై శ్రీరామ్ జై అంటే ఏంది అసలు చెప్పండి మీరు. జై శ్రీరామ్ జయము కలుగుగాక చెప్పండి. అంతే. మళ్ళీ అదే శ్రీరాముడు దేవుడే కాదన్నారు. ఎవరండి? మీ దృష్టిలో శ్రీరాముడు దేవుడే కాదు అని. అవును. మరి జై శ్రీరామ్ అనండి. జై చంద్రబాబు నాయుడు అనడంలో ప్రాబ్లం లేదు. నేను జై శ్రీరామ్ అనడంలో ప్రాబ్లం ఏంటండి మీకు? చెప్పండి, మీరే చెప్పండి. అదే అన్నానండి. నేను అర్థం చేసుకోలేదు. భారతదేశంలో డెమోక్రసీ ఇష్టం కానీ భారతదేశంలో వేదం ఇష్టం లేదు. భారతదేశంలో రామాయణం ఇష్టం లేదు. భారతదేశంలోని భగవద్గీత ఇష్టం లేదు. భారతదేశంలోని మహాభారతం ఇష్టం లేదు. మనం అంతా ఒకటే అని చెప్తారు. అందరి ప్రసాదాలు తినరు, అందరి గుళ్ళకి వెళ్ళరు, అందరి దేవుళ్ళ గురించి వక్రీకరిస్తారు. దీన్ని ఏమంటారు సిరాజ్ భాయ్? మీరే చెప్పండి ప్లీజ్. సార్, ఇప్పుడు మీరు ఏదైతే ఒక నెగిటివ్ మైండ్ సెట్ తో ఇక్కడ కూర్చొని నెగిటివ్ అంటారు. ఎందుకంటారు సార్? ఇప్పుడు ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, మీరు ఏదైతే నెగిటివ్ మైండ్ సెట్ తో ఇక్కడ కూర్చొని ఉన్నారో క్వశ్చన్స్ కూడా అదే అడుగుతున్నారు మీరు. అందుకే ప్రార్థించండి అంటున్నా. ఎందుకు ప్రార్థిస్తే శైతాన్ వెళ్ళిపోతుందా? మీద ఉన్న శైతాన్ ఉందా లేదా అనేది శైతాన్కే తెలియదు. కాబట్టి ఏంటంటే విషయం ఏంటంటే, ఒక విషయాన్ని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ముందుగా మీరు ఆ క్వశ్చన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మీకు తెలిసింది ఒకటి ఉంటుంది, చరిత్ర ఒకటి ఉంటుంది. మీరు చెప్పారు ఇప్పుడు పాకిస్తాన్తో మనకు సంబంధం ఏంది, నెహ్రూ రాసినటువంటి పుస్తకాలతో మనకు సంబంధం ఏముంది, మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? పుస్తకాలుగా సార్, రాజులు రాజ్యాన్ని పాలించారు, నాయకులు భారతదేశాన్ని పాలించారు. ఈరోజు పాఠ్య పుస్తకాల్లో వేదం లేకుండా చేశారు. ఋగ్వేదం అజుర్వేదం అని చెప్పారు తప్పితే కానీ ఆ వేదాలు ఏం చెప్తున్నాయో చెప్పలే. చిన్నప్పుడు అంతే చదివాం, రేపు మా పిల్లలు అదే చదువుతారు. మీలాంటి వాళ్ళకి చాలా టైం ఉంది. మీరు 4 వేదాలు ఎప్పుడు చదివేశారో కూడా నాకు అర్థం కాదు. కానీ చదువు వచ్చిన మాత్రం స్టేజ్ మీద 5 వేదాలు, ఆ 5 వేదాల యొక్క సారాంశం 5 కాదండి, 4 వేదాలు. 4 వేదాలు, 5 కాదు. 5 వేదాల్లో నుంచి 5 పాయింట్లు అంటున్నాను. 4 వేదాలు, అందులో ఉన్న 5 పాయింట్లు ఋగ్వేదం అది ఇది, అజుర్వేదంలో ఇది, అక్కడ అది రాశాడు, ఇది రాశాడు, ఇది రాశాడు, ఇది రాశాడు. చాలా గొప్ప విషయం ఉంటారు. చాలా గొప్ప విషయం కదా అది. చాలా ఇప్పుడు ఈ రోజుల్లో వేదాలను చదివి, భగవద్గీతను చదివి, బైబిల్ చదివి, ఖురాన్ చదివి, తులనాత్మక అధ్యాయం కంపేర్ టు స్టడీ, మనమంతా ఒక్కడే అని అందరినీ కలుపుకొని చెప్పడం గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. చాలా గొప్ప విషయం. ప్రైజ్ ద లార్డ్ ఎందుకు అన్నారు? ఇప్పుడు స్టూడియోలో అనాల్సిన పని లేదు, ఒక విషయం ఏ ఒత్తిడికి లోనవ్వాల్సిన పని లేదు. అదే స్టేజ్ మీద అల్లాహు అక్బర్ అనేయండి, ప్రైజ్ ద లార్డ్ అనేసేయండి, జై శ్రీరామ్ అనేసేయండి. అందరికీ దేవుడు వేదాలు ఒకటే చెప్తున్నాయి, ఒకటే దేవుడు అని వేదం బోధించింది అని చెప్పండి. బైబుల్లో కూడా ఒకటే దేవుడు అని చెప్పేయండి, అందరినీ కలిపేయండి. మీరు ఎందుకు ఓన్లీ ఇస్లాంనే సింబాలిక్ గా తీసుకొని చేయటం సార్? మీరే చెప్తున్నాడు వేదాల్లో దేవుడు ఒక్కడే అని, ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు ఒక విషయం లేదు సార్, వేదాల్లో దేవుడు ఒక్కడే అని ఉందని రాస్తుందని మీరు చెప్పారా లేదా? అవునండి. ఇప్పుడు మరి ఒక వీడియో మీరు చేశారు, మళ్ళీ అవుననిటాన్ని మళ్ళీ ఆ వీడియోతో మనకేం పని సార్? ఇప్పుడు ఒక్క నిమిషం ఉన్నాను, ఇది చూడండి. మీ గురువు గారు అంటే మధ్యలో వచ్చిన మధ్యలో పోతుంది. అదేవిధంగా ఈ జాగా ఉంది, ఈ బిల్డింగ్ కట్టినటువంటి ప్లేస్ ఉంది, పర్మనెంట్. ఇది పర్మనెంట్ కదండి. సనాతన ధర్మం జాగా ఉంది, ఇవన్నీ కూడా బిల్డింగ్. అందుకే మీరు ఆ సనాతన ధర్మాన్ని పలికారు. ఇప్పుడు ఆయన గురుగారు చెప్పింది, ఇంట్లో వంట ఏం చేశారో మీరు చూసుకుంటే చాలు కదా భోజనం చేయడానికి. పక్కింట్లో ఏం వండుకుంటున్నారో మీకెందుకు? ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? మీలాగా ఈ దేవుడు దగ్గరికి రమ్మంటున్నారు. హెచ్చరికో లేకపోతే రిక్వెస్ట్ ఏమైనా సరే, మీ మతం గురించి, మీ మతస్థులకి, మీ మత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు మీరు చెప్పుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, ఉండనక్కర్లేదు. ఎవరికి తోచింది వాళ్ళు రాస్తే, ఏమాత్రమో లాజిక్ లేకుండా మీరు రాసేసుకున్నటువంటి గ్రంథాలు మీరు చదువుకోండి చక్కగా. ఆదివారాలు లాజిక్ లేకుండా బైబిల్ చేసుకోండి.
నాకేమీ ఇబ్బంది లేదు దాంతో. ఇతర మతాల్లో మనం చూస్తే ఏ విధంగా బట్ట కట్టుకోవాలో చెప్పారని నేను అనుకోను. బైబిల్లో కానీ ఖురాన్లో కానీ బట్టలు ఎలా కట్టుకోవాలి అని మనకు కనిపించదు. అంటే సనాతన ధర్మం నుండి బౌద్ధం వచ్చింది, బౌద్ధం నుండి క్రైస్తవం వచ్చింది, క్రైస్తవం నుండి ఇస్లాం వచ్చింది. ఇది నా యొక్క థియరీ. ఈ విధమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్తో బాధపడేటటువంటి మతాలు, ఇన్సెక్యూర్ ఫీలింగ్తో బాధపడేటటువంటి దేవుడు నన్ను తప్ప నువ్వు ఎవరిని పూజించకూడదు. ఎన్నిసార్లు ఉంటుందో తెలియదు వీళ్ళ గ్రంథాల్లో. నన్నే పూజించాలి. వీళ్ళు పూజించకపోతే అట అవిశ్వాసం. అదే కదా సార్ మరి బాధ. మీరు ఏం చెప్పదలుచుకున్నారు నాకు చెప్పండి. ఈ విధంగా కూడా వీళ్ళ దేవుడే ఈర్ష్యతోనూ అసూయతోనూ రగిలిపోతుంది. వీళ్ళకి బైబిల్లో మొట్టమొదటి వాక్యం 2 వాక్యం, అందులో 6-7 పదాలు ఉంటాయి. ఇది సరిగ్గా తర్జుమా చేయడం చేత కాదు. అక్కడ హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంది ఇంగ్లీష్లో, అంటే స్వర్గము మరియు భూమి. ఇక్కడ భూమి మరియు ఆకాశం అంటే వరుస క్రమం కూడా మార్చేశారు. ఇదేమి పవిత్ర గ్రంథం అంటే, సిద్ధంగా ఉన్నటువంటి అన్నాన్ని మీరు ఎడంకాలతో తన్నేసి ఉష్టెత్తుకుని మీరు భోజనం చేస్తే ఎంత దౌర్భాగ్యమో. హిందూ ధర్మంలో పుట్టి హిందుత్వాన్ని వదిలేసి మీరు వేరే మతంకి వెళితే మీ స్థితి కూడా అంతే. సిద్ధాన్నాన్ని అంటే అరిటాకులో వడ్డించినటువంటి అన్నాన్ని మీరు ఎడంకాలతో తన్నేసుకుని వీధి వీధినా తిరిగి భిక్షాటన చేసుకుని జీవిస్తాను అని మీరు తీర్మానం చేసుకున్నట్టే లెక్క. నువ్వు ఎంత దేవుణ్ణి నమ్మినా, నువ్వు దేవుడికి రోజుకి 5 సార్లు ప్రార్థన చేసినా, ఆదివారాలు ఉదయం నుండి రాత్రి వరకు నువ్వు ప్రార్థన చేసినా, నీ తల్లిని తండ్రిని నువ్వు గౌరవించవు, పూజించవు. తల్లిదండ్రుల కంటే కూడా దేవుడే ఎక్కువ అని చెప్పేటటువంటిది ఏదైనా ఒక మతం ఉంటే అది దాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి పితృదేవో భవ. ఇట్లా మీరు ఏదైతే చెప్పారో ఇంకా చాలా ఉందండి, ఒక 10 మినిట్స్ ఉంది అది. ఇక్కడ విషయం ఏంటంటే సంతోష్ ఘనపాటి గారు ఏం చెప్పారంటే, మీరు మీ మతం గురించి మీరు చెప్పుకుంటే చాలా మంచి విషయమేనండి, ఇతర మతాల జోలికి వెళ్ళకండి అని ఒక విషయం హెచ్చరిక, తర్వాత మనవి కూడా అని చెప్పేసి, ఇలా సంతోష్ ఘనపాటి గారి వీడియోలు చూసినట్లయితే ఇతర మతాలలో వస్త్రాధారణ గురించి చెప్పబడలేదు. మీరేదో రాసుకున్నటువంటి మీ గ్రంథాలు, తర్వాత ఇవి ఎడారి మతాలు, ఆ తర్వాత ఆయన ఏమంటున్నారంటే ఆదివారం వీళ్ళేమో చర్చికి వెళ్ళిపోతారు, వీళ్ళు 5 పూటలు నమాజ్ చేసుకుంటారు, పరివర్తన రాదు. ఇలా చాలా విషయాలు ఏంటంటే ఇతర మతాలు అంటే మీరు మీ యొక్క స్వహస్తాలతో మీ గ్రంథాలు రాసుకున్నారు, మీ దేవుడు అసూయ ఈర్ష్యతో రగిలిపోతాడని ఈ విధంగా చాలా విషయాలు చెప్పారు అనమాట. అంటే ఒకరికి చెప్పడమే కాదు, స్వతహాగా అది ఆచరించాలి. అంటే విషయం ఆచరించాలి. ఈ విధంగా గారు ఆయన దృష్టిలో ఏంటనంటే సనాతన ధర్మమే మొట్టమొదటి ధర్మం అని ఆయన భావిస్తాడు. ఆయనే కాదు, మీరు కూడా భావిస్తానని ఇందాక చెప్పారు. సనాతన ధర్మమే ఫస్ట్ అండ్ లాస్ట్. మధ్యలో వచ్చేవన్నీ కూడా వస్తాయి, పోతుంటాయి. ఉదాహరణకి చాలా మతాలు వచ్చాయి, చాలా మతాలు వెళ్ళిపోయినాయి. ఈరోజు జూడాయిజం ఉందా అండి? భారతదేశంలో బుద్ధిజం ఉందా అండి? మీరు చెప్పాలి. రేపు యూపీలో ఒక నాయకుడు ఇక్కడ మత ప్రచారం బ్యాన్ అని అన్నాడు, అక్కడ మత ప్రచారం జరుగుతుందా అండి? కానీ టీవీల త్రూ, యూట్యూబ్ల త్రూ జరుగుతుంది అని మళ్ళీ ఇలా క్లెయిమ్ చేస్తున్నారు. రేపు భారతదేశ రాజ్యాంగంలో ఈ ఖురాన్, బైబుల్ బయట నుంచి వచ్చాయి, మాకు ఓన్లీ సనాతన ధర్మమే మా యొక్క ప్రాధాన్యత. మీరు అప్పుడు ఏ రకంగా మతం బోధిస్తారు? అప్పుడు ఏ రకంగా అల్లాని పరిచయం చేస్తారు? అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి మాటలేంటి, పనితనం ఏంటి? మరి ఎందుకంటే ఈరోజు నేను పాకిస్తాన్కి పోయి ఏ ఒక్కరు కూడా గీతని బోధించాలని మాత్రం ఏ ఒక్కరు అనుకోలేదు ఇంతవరకు. స్ట్రగ్లింగ్ ఫర్ ద ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి మతాలు కష్టపడుతున్నాయి. నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని పెద్ద పెద్ద సభలు పెట్టుకొని చెప్పుకుంటున్నాయి, చందాలు వేసుకుంటున్నాయి, డబ్బులు గ్యాదర్ చేసుకుంటుంది, ఫండింగ్ రేస్ చేస్తుంది. ఫండింగ్ ప్రక్రియలో నిజ దేవుడు ఎవరో, అబద్ధపు దేవుడు ఎవరో చెప్పే క్రమంలో చాలా బిజీగా ఉన్నాయి. దీనికి మీరు ఏ రకమైన విశ్లేషణ చేస్తారు? ఇప్పుడు విషయం ఏంటంటే, నేను ముందు నుండి కూడా చెప్తున్నానండి, ఇక్కడ మనకు కావాల్సింది మత సంస్కరణ తప్ప మత మార్పిడి అవసరం లేదు మన భారతదేశంలో. మొదటి విషయం మీకు చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ సనాతన ధార్మిక గ్రంథాలైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, ఆ గ్రంథాల ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా మనందరినీ పుట్టించినటువంటి ఆ నిజ దైవాన్ని మనం ఆరాధిస్తే ఇంకా ఏ వ్యక్తి కూడా ఇందులోకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఇతర దేశాలకు సంబంధించి, ఇప్పుడు కృష్ణ ధర్మ పరిరక్షణ సమితి, ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, ప్రపంచ దేశాల్లో భగవద్గీత పరిచయం చేస్తున్నారు. ఇక్కడ నేను చాదర్గఢ్ దగ్గర వస్తున్నాను, ఒక ఇస్కాన్కి సంబంధించిన ఒక వ్యక్తి చాదర్గఢ్ ఓల్డ్ సిటీలో ఆయన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర భగవద్గీత పంచుతున్నారు.
చెప్తున్నాను, నేను తీసుకున్నాను. అంటే ఇక్కడ మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారంగా కూడా మీకు నచ్చిన ధర్మాన్ని మీరు స్వీకరించవచ్చు, దాన్ని ప్రచారం చేయవచ్చు, మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. నేను చెప్పే విషయం ఏంటంటే, మీ అందరికీ నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఇక్కడ వేదాల ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా, అన్ని ధార్మిక గ్రంథాల ప్రకారంగా ఉన్నది ఒకే ఒక్క దేవుడు. ఆ ఒక్క దైవాన్ని మనం నమ్ముకుందాం, ఆ ఒక్క దైవాన్ని మనం ఆరాధిద్దాం. ఎలాంటి గొడవలు, ఎలాంటి అభ్యంతరాలు ఎవరికి ఉండవు. ఆ విషయాన్ని నేను అప్పటి నుండి చెప్తున్నాను.